లైఫ్లో అడ్జస్ట్మెంట్ అవుతే సక్సెస్ అనేది వెతుక్కుంటూ వస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం మన కేఎల్ రాహుల్. ఎందుకంటే టీమిండియా కేఎల్ రాహుల్ని వాడినంత వాడకం ఏ ప్లేయర్ని వాడదు. అతన్ని ఫస్ట్ డౌన్లో పంపిస్తారు, ఓపెనర్గా పంపిస్తారు, సెకండ్ డౌన్లో పంపిస్తారు. ఎప్పుడు ఎక్కడ ఎలా పంపిస్తారో కేఎల్ రాహుల్ కూడా తెలియదు. కానీ ప్రతి ప్లేస్కి తను న్యాయం చేస్తూ అడ్జస్ట్ అవుతూ తన యొక్క టాలెంట్ని నిరూపించుకుంటూ వస్తున్నాడు. నిజంగా తనకి కీపర్ ఇస్తారు, ఫీల్డింగ్ ఇస్తారు. అప్పుడప్పుడు ఎంత బాగా ఆడినా నెక్స్ట్ మ్యాచ్ టీం నుంచి తీసేస్తారు. అయినప్పటికీ అన్ని పరిస్థితులను తను తట్టుకొని అన్ని సిచ్యువేషన్లో తన టాలెంట్ని చూపిస్తూ అన్ని సిచ్యువేషన్ని అడ్జస్ట్ చేసుకుంటూ తను సక్సెస్ సాధిస్తున్నాడు. నిజంగా కేఎల్ రాహుల్ నేచర్ కావచ్చు, తన టాలెంట్ కావచ్చు, నిజంగా సూపర్ అని చెప్పొచ్చు. కేఎల్ నువ్వు వేరే లెవెల్. ఆస్ట్రేలియాతోటి మ్యాచ్లో కేఎల్ రాహుల్ కోహ్లీ అవుట్ అయినప్పుడు చాలా ఫీల్ అయ్యాడు. నేను రిస్క్ తీసుకుంటా, నువ్వు అనవసరంగా అవుట్ అయ్యావు అనేలాగా అతనితో మాట్లాడడం చూసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక ఫ్యాన్ తన దగ్గరికి రాగానే తనని హగ్ చేసుకొని ఆ ఫ్యాన్ యొక్క ఎమోషన్ని తను అర్థం చేసుకొని అలా పంచుకోవడం చూస్తూ ఉంటే నిజంగా కేఎల్ నేచర్ మాత్రం సూపర్ అనిపించింది. కేఎల్ రాహుల్ అడ్జస్ట్మెంట్కి నిలువెత్తు నిదర్శనం. అందుకనే అతనికి సక్సెస్ అనేది వస్తూనే ఉంది.